హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్క్సెల్స్ ఇన్నోవేషన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3D ప్రింటెడ్ నేమ్ ఫ్లిప్ అనమాట. సో ఈ నేమ్ ఫ్లిప్ అనేది మనకి ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఒక పేరు, ఇంకో సైడ్ నుంచి చూసినప్పుడు ఇంకో పేరు కనపడుతుంది అనమాట. సో ఈ నేమ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, దీనికోసం మనకి ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో బేసిక్గా వచ్చేసి మనకి ప్రొఫెషనల్ క్యాడ్ టూల్స్ ఉంటాయి కొన్ని. సో ఆ క్యాడ్ టూల్స్ వచ్చేసి మనకి కేటీఐ కావచ్చు, లేదంటే నెక్స్ట్ క్యాడ్ కావచ్చు, ఫ్యూజన్ 360 కావచ్చు. సో ఏదైనా మనకి క్యాడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్ లేదు, ఎటువంటి క్యాడ్ సాఫ్ట్వేర్ అనుభవం లేదు అని అనుకోండి, అటువంటి వారి కోసం వచ్చేసి మనం ఈ నేమ్ ఫ్లిప్ తయారు చేయడం కోసం టింకర్ క్యాడ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్యాడ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ టింకర్ క్యాడ్ అనేది చాలా సింపుల్ అండ్ బేసిక్ క్యాడ్ టూల్. ఎస్పెషల్లీ దీన్ని వచ్చేసి చిన్నపిల్లలు, స్కూల్ కిడ్స్ అందుకు యూజ్ చేస్తుంటారు. సో ఈ టింకర్ క్యాడ్ అనేది ఆటో డెస్క్ వాళ్ళది. సో మన టింకర్ క్యాడ్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంటుంది. ఇందులో 3D డిజైన్, సర్క్యూట్స్, కోడ్ బ్లాక్స్ ఉంటుంది. సో ఇందులో ఎస్పెషల్లీ సర్క్యూట్స్ అనేది వచ్చి ఈ ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. సో విర్చువల్గా ఏదైనా సర్క్యూట్స్ పర్ఫామ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకున్న సర్క్యూట్ టెస్ట్ రన్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఏదైనా లాస్ కానీ జరగడం, అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరగడం కానీ, ఏదైనా బ్లాస్ట్ చిన్న చిన్న ఏదైనా ఒకసారి పేలిపోవడం వస్తాయి కదా, అట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ఈ విర్చువల్గా సర్క్యూట్స్ని పర్ఫామ్ చేసేదానికి ఈ సర్క్యూట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మనం వచ్చేసి ఈ 3D డిజైన్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే, 3D డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో టింకర్ క్యాడ్ 3D డిజైన్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వర్క్ ప్లేస్. మనం చేయబోయే ఈ నేమ్ ఫ్లిప్ అనేది ఇక్కడే చేయబోతున్నాము. సో మనకు వచ్చేసి ఇక్కడ చాలా డిఫరెంట్ షేప్స్ అనేవి ఉంటాయి. క్యారెక్టర్, డిజైన్, స్టార్టర్స్, క్రీచర్స్ అని, వెహికల్స్ అని, మిషన్స్ అని. బట్ మనకు వచ్చేసి ఈ నేమ్ ఫ్లిప్కి బేసిక్ షేప్స్ అనేది ఉంటే సరిపోతుంది. సో బేసిక్ షేప్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఒక నేమ్ ఫ్లిప్ తయారు చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? టెక్స్ట్. సో మనకి 2 టెక్స్ట్ కావాలి కాబట్టి 2 సార్లు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, లేదు ఇట్లా 2 సార్లు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇంకో విధంగా ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్లస్ మౌస్ మీద లెఫ్ట్ కర్సర్ని సెలెక్ట్ చేసి ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఇంకొక టెక్స్ట్ అనేది వస్తుంది, డూప్లికేట్. సో మనకు ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్లో పేరు మారుస్తున్నాను. MEGA మెగా BOSS బాస్, మెగా బాస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4 లెటర్స్ ఉన్నాయి. ఒకవేళ అన్ని ఈవెన్ లెటర్స్ ఉంటే ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈక్వల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉండేదాన్ని చేద్దాం. సో ఈ లెటర్స్ని మనము స్టాండింగ్ పొజిషన్లో ప్లేస్ చేద్దాం. ఓకే, 90 degrees. ఓకే, సో ఇది కూడా అలాగే 90 degrees. సో ఈ లెటర్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 75 ఇచ్చాను నేను, ఇక్కడ వచ్చేసి ఇది కూడా 75 ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి 20 ఉంది, 20.3 ఉంది, 20 చేస్తాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే మెజర్మెంట్సే మనం దీనికి కూడా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ తీసుకుందాం, స్క్వేర్ బ్లాక్, క్యూబ్. ఓకే, ఇక్కడ ఏదైతే మెజర్మెంట్స్ ఇచ్చామో అదే మెజర్మెంట్స్ ఈ క్యూబ్కి ఇద్దాం. సో ఇప్పుడు మనము ఇట్లాంటిది ఇంకొక 2 బాక్సెస్ డూప్లికేట్ క్రియేట్ చేద్దాం. సో ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ కర్సర్ అండ్ డ్రాగ్. ఓకే, ఇంకొక బాక్స్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనము ఈ టెక్స్ట్ని హోల్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే
ఈ టెక్స్ట్ ఈ బ్లాక్లోకి మెర్జ్ అయినప్పుడు మనకి ఈ షేప్లోకి బ్లాక్ అనేది కట్ అయిపోతుంది. సేమ్ అలాగే దీన్ని కూడా హోల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకొని ఒక బ్లాక్ అండ్ ఒక టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాం కంప్లీట్గా. ఓకే, మనము ఇందులో వచ్చేసి అలైన్ చేసుకోవాలి. అలైన్కి వచ్చేసి ఆప్షన్ ఎల్. సో ఈ కార్నర్ సెట్ సెలెక్ట్ చేసుకుంటా పోతే మనకి ఈ బాక్స్ అవి రెండు అలైన్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనకి ఇంతకుముందు బ్లాక్ డాట్స్గా ఉండేవి, ఇప్పుడు లైట్ డాట్స్గా అయిపోయినాయి. సో ఈ లైట్ డాట్స్గా కన్వర్ట్ అయినాయంటే ఈ బాక్స్ ఆ నేమ్ ఆ టెక్స్ట్ అనేది రెండు కరెక్ట్గా అలైన్ అయినాయని. సో అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చేద్దాం. ఓకే, ఇటు అలైన్ చేసినాం కదా, ఇంతతో మనకి మన పని అయిపోదు. ఇప్పుడు వచ్చేసి ఈ అలైన్ చేసింది ఇందులో మెర్జ్ అవ్వాలంటే రెండు బాక్స్ని సెలెక్ట్ చేసి మొత్తం గ్రూప్ ఆర్ Ctrl+D సెలెక్ట్ చేసామంటే మనకి తెలిసిపోతుంది. చూడండి, సో మనకి ఆ షేప్లోకి వచ్చేసింది అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఇలాగే చేద్దాం. Ctrl+G ప్రెస్ చేస్తాం సార్. ఒక 2 ఇక్కడ చూసారా, ఇది ఇలా మెర్జ్ అయిపోయింది. ఓకే, మనం ఈ బాక్స్కి వచ్చేసి కలర్ మార్చుకుందాం. అన్నీ రెడ్ ఉన్నాయి కాబట్టి గ్రీన్. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ని మనం రొటేట్ చేద్దాం ఇట్లా 90 degrees. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనము హోల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇందాక ఎలాగైతే టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసామో అలా ఈ రెండింటిని ఇప్పుడు హోల్ కింద కన్వర్ట్ చేయాలి. అండ్ హోల్ కింద కన్వర్ట్ చేసి ఈ 2 బాక్సెస్ని ఫస్ట్ అలైన్ చేయాలి. 2 బాక్సెస్ అలైన్ చేద్దాం. నెక్స్ట్ రెండు సెలెక్ట్ చేసాం, అలైన్కి వెళ్ళి ఆప్షన్ అలైన్ చేసేస్తాం. సో మనకి మొత్తం బ్లాక్ డాట్స్ నుంచి లైట్ ట్రాన్స్పరెంట్ డాట్స్ కింద మార్గం ద్వారా అలైన్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఈ రెండు బాక్సెస్ని సెలెక్ట్ చేసుకుందాం, వీటిని అరేంజ్ చేద్దాం. ఓకే, రెండు సెలెక్ట్ చేశాను, ఎల్కి అలైన్. సో ఇప్పుడు ఇది అలైన్ అయిపోయింది. సో ఇంతకుముందు మనం ఎట్లయితే బాక్స్ టెక్స్ట్ అలైన్ చేసి గ్రూప్ చేసామో ఇప్పుడు ఈ బాక్స్ని ఆ టెక్స్ట్ మొత్తం గ్రూప్ చేద్దాం. సో ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 30 seconds కానీ అట్లా 10 seconds. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ ఎక్కడైతే బోర్ హోల్ మనం సబ్ట్రాక్ట్ చేసి పెట్టామో ఇట్లా ఫార్మాట్ అయిపోయింది. బట్ మనకి ఫ్లిప్ టు నేమ్లో డయాగ్నల్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మనకి అవసరం లేని దాన్ని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ మనము క్రియేట్ చేయడానికి బాక్స్ ఎట్లా యూజ్ చేసామో సబ్ట్రాక్ట్ చేయడానికి ఈ బాక్స్ని మైనస్ని అంటే హోల్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో మనకి డయాగ్నల్గా కావాలి కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఒకటి చేసి చూస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడైతే సబ్ట్రాక్ట్ ప్లస్ ఈ టెక్స్ట్ని మనం గ్రూప్ చేసాం అనుకోండి, ఈ పార్ట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది మనకి. చూడండి, సో చూసారుగా మనకి ఇప్పుడు ఎరేజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఏమేమి పోర్షన్ కావాలో ఆ పోర్షన్ నుంచి మిగతా అంతా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో అక్కడక్కడ కొన్ని మిగిలిపోయాయి అనమాట, వాటిని కూడా మనం తీసేయాలి, లేదంటే మళ్ళీ మనకి ప్రింటింగ్లో వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం నేమ్ ఫ్లిప్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ నేమ్ ఫ్లిప్కి బేస్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇటు పక్క మెగా అని ఉంది, ఇటు పక్క చూస్తే BOSS బాస్ అని ఉంది. ఓకే, సో ఈ బేస్కి మళ్ళీ ఒక బాక్స్ తీసుకుందాం, సాలిడ్ బాక్స్ తీసుకొని
మనం ఈ సాల్ట్ బాక్స్ యొక్క హైట్ వచ్చేసి 2 mm ఇద్దాం. ఓకే, లెంత్ వచ్చేసి ఒక 80 ఇద్దాం. ఫస్ట్ నాకు సరిపోదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇందులో మిక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా. మనం ఏం చేస్తామంటే ఈ నేమ్ని కొంచెం లిఫ్ట్ చేద్దాం 2 mm, ఎందుకంటే మనకి బేస్ 2 mm ఉంది కాబట్టి 2 mm లిఫ్ట్ చేసాం. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని హ్యాష్టివ్ ప్రింటింగ్ ఇద్దాం. ఓకే, సో ప్రింటింగ్ యూనిక్ మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ టు STL ఫైల్, OBJ ఆర్ STL ఫైల్. OBJ అంటే ఏంటంటే ఈ కలర్స్ కూడా మనకి తీసుకుంటుంది అనమాట. STL ఏంటంటే అది ఓన్లీ సర్ఫేస్ని మాత్రమే రికార్డ్ చేసి ఆ సర్ఫేస్ మాత్రమే మనకి చూపిస్తుంది క్యూరస్ రేసర్లో. సో మనకి మల్టీ కలర్ 3D ప్రింటర్ లేదు కాబట్టి ఓన్లీ STL ఫైల్ని సెలెక్ట్ చేద్దాం. అండ్ సో మనం క్రియేట్ చేసిన మెగా బాస్ నేమ్ క్లిప్ ఇలా ఉంది. సో మనం ఇంకా 3D ప్రింటర్లో SD కార్డ్ని ప్లేస్ చేసి ప్రింట్ చేసడమే లేట్.